అక్టోబర్ 31 దీపావళి. శక్తివంతమైన లక్ష్మీదేవి పూజా విధానం, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. ఈ 2024వ సంవత్సరం దీపావళి పండుగ తేదీకి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1న 2 రోజుల పాటు వచ్చింది. ఈ సందర్భంగా దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీదేవి పూజా విధానం, శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది, అలాగే దీపావళి రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీయై నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువుల అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం కృష్ణపక్షంలో అమావాస్య తేదీన ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం పాడ్యమి తిథి నాడు దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ మన దేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. అన్ని పండుగలు 1-2 రోజులు జరుపుకుంటే ఈ దీపావళిని మాత్రం 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని, కుబేరుడిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపావళి పండుగకు అందరూ సిద్ధమవుతున్నారు. నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళి వేళ పూలదండలు, ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళి వేళ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు అలంకరణలు పరిశుభ్రంగా ఉండి సువాసనలు వెదజల్లుతున్న ఇంట్లో నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత, అలాగే దీపావళి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగను కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన 2 రోజుల పాటు వచ్చింది. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. అయితే వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. వేద పంచాంగం ప్రకారం దీపావళి రోజున అమావాస్య తిథి ప్రదోషకాల సమయంలో, అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈసారి అక్టోబర్ 31వ తేదీన అమావాస్య తిథి ప్రదోషకాలం నిశిత ముహూర్తాలలో జరుపుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీపావళి పూజకు అనుకూల సమయం అక్టోబర్ 31, 2024 గురువారం సాయంత్రం 6:27 నుంచి రాత్రి 8:32 వరకు ఉంటుంది. దీపావళి పూజ కోసం నిశిత ముహూర్తం అక్టోబర్ 31న రాత్రి 11:39 నుంచి అర్ధరాత్రి 12:31 వరకు ఉంటుంది. ప్రదోషకాలం సాయంత్రం 5:35 నుంచి రాత్రి 8:11 వరకు ఉంటుంది. వృషభ రాశి కాలం సాయంత్రం 6:21 నుంచి రాత్రి 8:17 వరకు ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 గురువారం రోజు దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీపావళి రోజు సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలోనే లక్ష్మీ పూజను జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి కలుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య రోజు, అంటే దీపావళి రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రదోషకాలంలో మహాలక్ష్మిని పూజించాలని ఒక నియమం ఉంది. అమావాస్య తిథి రోజున దీపావళి వస్తుంది. దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీ పూజలు చేసుకుంటాము. కాబట్టి దీపావళి ముందు రోజే ఇంటి మొత్తాన్ని కూడా ఎటువంటి బూజులు, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజున పూజ గదిని శుభ్రపరచకూడదు. అలాగే ఒకరోజు ముందుగానే లక్ష్మీ పూజకు కావలసిన పూజా సామాగ్రిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలను కూడా ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి. పూజ గది చాలా పవిత్రమైనది. అలాంటి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు కానీ పాడైపోయిన దేవుని విగ్రహాలు కానీ అస్సలు ఉంచకూడదు. కాబట్టి దీపావళి రాకముందే పాడైపోయిన విగ్రహాలను తీసేసి పారే నదిలో వేయండి. వాటి ప్లేస్లో కొత్త విగ్రహాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మరీ ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంపద శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. దీపావళి రోజు సాయంత్రం వేళలో పూజను ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సాంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. ఆ తర్వాత దీపం వెలిగించి బెల్లం ముక్కను స్వామివారికి నివేదన చెయ్యాలి. పూజా మందిరంలో ఒక పీటను ఉంచి ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో 3 భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. పీట మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్ళెంలో కొన్ని నాణాలను ఉంచాలి. అలాగే కలశాన్ని కుంకుమతో అలంకరించాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి తిలకధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి మొదలైనవి అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే బంగారం, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణాలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం చెయ్యాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చెయ్యాలి. తరువాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తరువాత పూలు, అక్షింతలు వేస్తూ శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామములని పఠించాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతిని ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వెయ్యాలి. దీపావళి వేళ లక్ష్మీదేవి వినాయకుడిని పూజించడానికి ముందుగా ఇంటి మొత్తాన్ని పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, కొబ్బరి, లవంగాలు, యాలకులు, ధూపం, కర్పూరం, మట్టి దీపాలు, దూది, తేనె, పెరుగు, గంగాజలం, బెల్లం, కొత్తిమీర, పండ్లు, పువ్వులు, బార్లీ, గోధుమలు, గంధం, సింధూరం, పాలు, ఎండు ఖర్జూరాలు, తెల్లని వస్త్రాలు, తామర పువ్వులు, శంఖం, వెండి నాణెం, మామిడాకులు నైవేద్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. దీపావళి రోజున ఈశాన్యం లేదా ఉత్తర దిక్కున శుభ్రం చేసి స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేసుకోవాలి. దానిపై అక్షింతలు వేయాలి. అమ్మవారికి 3 నైవేద్యాలను సమర్పించాలి. తరువాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఉదయం, సాయంత్రం మీ ఇంట్లోని ప్రతి మూలలో దీపాలను వెలిగించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి నాడు ఎవరైతే దీపలక్ష్మి పూజ చేసుకుంటారో వారందరికీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. దీపావళి రోజున ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టాలి. లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి సువాసనలు వెదజల్లుతూ ఆ తల్లికి ఆహ్వానం పలకాలి. ఈరోజు లక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో షోడోపచార పూజ చేస్తారు. ఈరోజు 108 రూపాయి నాణ్యాలు అంటే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయి నాణ్యాలు శుభ్రంగా పాలతో కడిగి సాయంత్రం చేసే పూజలో ఒక్కొక్క నాణ్యంతో లక్ష్మీ అష్టోత్తర పూజ కూడా చేస్తారు. పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన నాణ్యాలు ఎర్రటి వస్త్రంలో భద్రపరిచి వాటిని బీరువాలో దాచిపెడితే సంవత్సరమంతా వారి ఇంట ధనానికి లోటు ఉండదు. ఈరోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు.
దీపావళి రోజున కాల్చే టపాసులు మతాబులు అన్నీ కూడా వెలుగులు చిమ్ముతూ ఉంటాయి. ఈ వెలుగులకి శబ్దాలకి మనకున్న దారిద్ర్య దుఃఖాలు పోవాలని ఈ పండుగ చేసుకుంటారు. సాయం సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మట్టి దీపాలను ఇంటి ముందర వరుస క్రమంలో వెలిగించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఎల్లప్పుడూ 5, 7, 9, 11, 51, 101 ఇలా బేస సంఖ్యలోనే దీపాలను వెలిగిస్తారు. దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపాలను వెలిగించే సాంప్రదాయం ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి రోజున కనీసం 5 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. అందులోనూ ఒకటేమో పూజ గదిలో, తులసి ఎదుట, డబ్బులు దాచుకునే ప్రదేశంలో, ప్రధాన ద్వారం దగ్గర, తాగునీరు ఉండే ప్రదేశంలో, వంటగదిలో దీపాలను వెలిగించాలి. వంటగదిలో దీపాలను వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. అంతేకాదు, మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో దీపాలను వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులనేవి ప్రవేశించవు. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం. దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడని చాలామంది నమ్ముతారు. ఈ సంతోషంలోనే అయోధ్యవాసులు అంతా దీపాలను వెలిగించి ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపాలను వెలిగించే సాంప్రదాయం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలంటే లక్ష్మి పూజా సమయంలో ఆమె పాదాలను పూజించాలి. బంగారం, వెండి లేదా లోహంతో చేసిన లక్ష్మీ పాదాలను పూజించాలి. బంగారం, వెండితో చేసిన లక్ష్మీ పాదాలు మీ దగ్గర లేకపోతే ఒక కాగితం పైన చిన్న లక్ష్మీ పాదాలను గీసి అయినా పూజించవచ్చు. లక్ష్మి పూజా సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచాలి. ఇలా చేస్తే మీకు అదృష్టం, శ్రేయస్సు కలుగుతుంది. లక్ష్మీ పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున హనుమంతునికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఎవరైతే దీపావళి రోజు తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దీపావళి రోజున సాయంత్రం ఏదైనా ఆలయంలో దీపం వెలిగించడం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దీపావళి రోజున గుడి ముందు ఉన్న పేదవానికి అన్నదానం చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. ఈ రోజున శ్రీరాముణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. లక్ష్మీ పూజలో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శంఖం లేకుండా లక్ష్మీ పూజలు చేస్తే పూజ చేసిన ఫలితం ఉండదని పండితులు అంటున్నారు. లక్ష్మీ పూజలో దక్షిణాభిముఖంగా ఉన్న శంఖాన్ని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు శ్రీ యంత్రాన్ని కూడా పూజించాలి. అలాగే దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చెయ్యాలి. దీపావళి రోజున ఇలా అభ్యంగ స్నానం చేస్తే జీవితంలో మీకు డబ్బుకు లోటుండదు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ దీపావళి రోజు తెల్లవారుజామున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి శక్తి ఉంటుందట. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేస్తే మీకున్న దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. నువ్వుల నూనెతో ఇంటి ముందు దీపాలు వెలిగించండి. అలాగే పూజ గదిలో కూడా ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించండి. దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపారాధన చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.